సికింద్రాబాద్ రైల్వే సంచాలన్ భవన్ ముందు ఏఐజీసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు రైల్వే గార్డ్స్ కు ఎంఏసీపీఎస్ కల్పించాలన్నారు. ఇతర సిబ్బందికి ఇస్తున్నట్లుగానే తమకు 25% వేతనం పెంచాలన్నారు. జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న రైల్ మేనేజర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి పని భారాన్ని తగ్గించాలన్నారు రైల్వే గార్డ్స్. సికింద్రాబాద్ అండ్ హైదరాబాద్ డివిజన్లో ఇద్దరు సంయుక్తంగా నిర్వహించిన ధర్నాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ట్రైన్ మేనేజర్స్ అందరూ ఈ ధర్నాకి పార్టిసిపేట్ చేశారు. ఇది ముఖ్యంగా గత 2 దశాబ్దాల నుంచి మేము పే స్కేల్స్ని ఎన్హాన్స్ చేయమని చెప్పి అడుగుతున్నాం. జస్టిఫైడ్ పే స్కేల్స్ని డిమాండ్ చేస్తున్నాం దాదాపుగా 2 దశాబ్దాల నుంచి. కానీ వాటి మీద ఇప్పటి వరకు చలనం లేదు. అందువలన మేము ఇది ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద యాక్షన్ ప్రోగ్రామ్గా ఈ ధర్నాన్ని చేస్తున్నాం. సెకండ్ ఫేజ్లో మేము హంగర్ స్ట్రైక్ వెళ్తాము. అండ్ థర్డ్ ఫేజ్లో వీ మే గో ఫర్ ఈవెన్ జనరల్ స్ట్రైక్ ఆల్సో. ఇవాళ మేము ధర్నా చేస్తున్నాం సార్. హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ మొత్తం డివిజన్ టీఎంఆర్స్. మెయిన్లీ మాది వచ్చేసి ధర్నా ఓపీఎస్ కావాలి, ఎన్పిఎస్ వద్దు, కిలోమీటర్ అలవెన్స్ పెంచాలి గార్డ్స్కి, అలాగే అసిస్టెంట్ గార్డ్ పోస్ట్ని రిమూవ్ చేయాలి, వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలి, 25% పెంచాలి సార్. ఇప్పుడున్న దానికి 25% పెంచాలి.